జగన్మోహన్ రెడ్డిని కలుస్తున్న జిల్లా నాయకులకి అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలకి ఆయన ఇస్తున్న అల్టిమేటం లేదంటే ఆయన ఇస్తున్న ఆదేశం కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచండి అని. అంటే అసలు ఏ విధంగా పెంచమని అడుగుతున్నారు? అరాచకాలు చేసి పెంచమని అడుగుతున్నారా, లేదంటే జరుగుతున్న అన్యాయాల మీద ప్రశ్నించండి అని అడుగుతున్నారా? ఏం చెప్పాలనుకుంటున్నారు అనుకోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి? సాధారణంగా ఈ రాజకీయ నాయకుడైనా సరే ప్రభుత్వం మీద పోరాటం చేయాలంటే ప్రభుత్వం అవినీతి చేసిన అసమర్థతగా ఏదన్నా చెప్పిన హామీలు నెరవేర్చకపోయినా వాటి మీద పోరాటం చేయండి అని చెప్పేసి ఏ రాజకీయ నాయకుడైనా చెప్పే పరిస్థితి చూస్తుంటాం. కానీ ప్రభుత్వ వ్యతిరేకత పెంచండి అంటే ఎలా పెంచుతారు? ఇదేమన్నా ప్రజల సొమ్ము దోచేయటం, ఇష్టం వచ్చిన దోచుకుందాం కానివ్వండి, పంచుకుందాం, దాచుకుందాం అనుకోవటానికి ఇది సొంత విషయం కాదు. ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో రావాలా. ప్రజల్లో రావాలంటే చేస్తున్న ప్రభుత్వం మంచి పనులు చేయకపోతే ప్రజల్లో ఆటోమేటిక్ వ్యతిరేకత వస్తుంది. కానీ ఇంత చిన్న విషయాలు, ఇన్ని లాజికల్ కూడా తెలియదని చెప్పలేము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ ఏదైతే ఉందో అది ఒక భారీ రకమైన మైండ్ సెట్. ఏదైనా వాతావరణాన్ని, పరిస్థితుల్ని తనకి అనుకూలమైన విధంగా ప్రతి విషయంలో కూడా తనకు అనుకూలమైన విధంగా ఆ రోజు 2019కి ముందు సుదీర్ఘంగా పాదయాత్ర చేసినప్పుడు కూడా ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చేసి ప్రజల్ని గ్లోబల్ ప్రచారం చేసి ఆ రోజు ప్రజల్ని మోసం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా పట్టుమని 6 నెలలు కూడా కాలేదు ప్రభుత్వం ఏర్పడి, కేవలం 6 నెలలు కూడా కాలేదు. ఎందుకు అంత తొందర? 5 ఏళ్ళు ప్యాలెస్లో కూర్చొని ఏదో ఆడుకున్నారు కదా, ఇంకొక 2 సంవత్సరాలు ఆగలేరా? అసలు ఏంటి 6 నెలలకి అంత తొందర అయితే ఎలాగా? మీ గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, ఈ దోపిడీ, ఆర్థిక దోపిడీ, ఈ వ్యవస్థల్ని నాశనం చేయటం, అధికార దుర్వినియోగం చేయటం, ప్రతిదీ కల్తీ చేయటం, ప్రజల్ని భయభ్రాంతుల్ని గురి చేయటం, ఎక్కడ కూడా మనశ్శాంతి లేని పరిపాలన, ఎక్కడ కూడా ఎవరికి కూడా పనికి వచ్చే విధంగా ఏది కూడా చేయలేదు. అన్ని విషయాల్లో కూడా ఘోరంగా ఫెయిల్ అయిపోతే ఇవాళ 151కి 11 వచ్చినాయి. మరి కాస్త రెస్ట్ తీసుకోండి. ప్రజలు మీకు రెస్ట్ ఇచ్చారు, రెస్ట్ తీసుకోమని సలహా ఇచ్చారు ఇండైరెక్ట్గా. దాన్ని పాటించండి, కొద్ది రోజులు పాటించాలి. మీరు ఏదో ఆవేశపడిపోయి లేదంటే మైకిల్ కాడికి వచ్చేసి అబద్ధాలు ఘనంగా చెప్పేసి దాన్ని ఏదో నిజం చేద్దాం అనుకుంటే ఇంకా ప్రజలు మీకు అవకాశం ఇవ్వడానికి ఇక్కడ సిద్ధంగా లేరు. కాకపోతే మీకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొద్దిగా గొప్ప గౌరవం ఉంటుంది, దాన్ని కూడా నిలబెట్టుకోండి. అంతేలే కానీ ఏదో వెళ్ళిపోయి ప్రజల్ని ఏదో అసలు ఒక మైకంలో తీసుకెళ్ళిపోవాలా, నేను దాన్ని సృష్టించగలుగుతానని చెప్పే భ్రమలోకి ఇంకా వెళ్ళబాకండి. మీ భ్రమంలో విహారయాత్ర చేయడానికి ప్రజలైతే సిద్ధంగా లేరు. కాబట్టి దీన్ని ఏదేదో నేను చేసేయాలి, ఏదేదో మస్క బారించేసేయాలి, దీన్ని ప్రభుత్వాన్ని ఏదో నేను ఒక రకమైన దీంట్లో తీసుకెళ్ళిపోవాలని ఒక మీ ఆలోచన ఇంకా తప్పు. కొద్ది రోజులు అవకాశం ఇవ్వండి. అంటే మీరు దాదాపుగా 2 సంవత్సరాలు, ఇంకా 3 సంవత్సరాలు మీరు కూటమి ప్రభుత్వాన్ని అవకాశం ఇవ్వాలా. అప్పుడు లేదు, ఈ మధ్య ఏదైనా పథకాలు చేయకపోతే ధర్నాలు చేయండి, రాస్తారోకలు చేయండి. ప్రభుత్వ ఈ వ్యతిరేకత పెంచండి అని దాని వెనక మళ్ళీ కుట్రకోణం ఏమన్నా ఉందనుకోవచ్చు అంటారా? ఏదైనా సరే 100కి 100 పాళ్ళు కుట్రకోణమే కదా జరిగేది. మొత్తం అక్కడ ప్రతిదీ కూడా కుట్రకోణమే. కుట్ర లేకుండా చేయడానికి ఏది అవకాశం లేదు. ప్రతి ఆలోచన, ప్రతి అడుగు గతంలో జరిగింది అదే, ఇప్పుడు అమలు చేయాలనుకుంటుంది అదే. కేవలం కుట్రకోణం తప్పనించి రాజకీయ కోణం అయితే చాలా తక్కువగా ఉండిద్ది. ఆ కుట్రకోణంలోనే వాడిని గిల్లటం, ఈడిని గిల్లటం, ఏదో ఒకటి చేయటం, ఒక అరెస్టులో 1.25 లక్ష తీయటం, ఏదైతే మీడియా ఉందో సొంత మీడియాలో పెట్టుకొని ఒక అబద్ధాన్ని పదే చెప్పేసి ప్రజలు నిజం చెప్పి చూపిస్తానని చెప్పేసి ఒక దీన్ని చేయడం కుట్ర. 100కి 100 పాళ్ళు కుట్ర కోణంతో ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఎవరో తెలియని అమాయకులు ఆ పార్టీలో ఎవరు ఉంటే దాన్ని నిజంగా మా నాయకుడు చెప్పాడని చెప్పేసి దాన్ని మెడలో కట్టుకుని తిరుగుతూ ఉంటారు. వాస్తవం గ్రహించిన ప్రజలు 151-11 ఇచ్చారు, క్లియర్. ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన జనవరి 2వ వారం 3వ వారం నుంచి, దానికి ముందుగానే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచండి అంటూ పిలుపు. ఈ రెండింటికి ఏదైనా లింక్ ఉందనుకోవచ్చు అంటారా? లింక్ అంటే ఇప్పుడు చేసే యాత్రలకు ఏదైతే జనం రారు, ఏం చేసినా కూడా ప్రజలు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఏదో ఒకటి మీడియాలో అబద్ధాన్ని చెప్పి ఒకే అబద్ధాన్ని ఇంకో రకంగా ప్రతి విషయంలో కూడా ఒక అబద్ధం భావన కల్పించేసి
ఒక మోసపూరితమైన వాతావరణాన్ని కల్పించాలనే ఒక భావనలో ఉన్నారు. ఆ భావనలో భాగంగానే ప్రభుత్వం మీద వ్యతిరేకతను పెంచండి. ఏమిటి పెంచేది? రేడియో సౌండ్ ఆయన పెంచడానికి, లేదంటే నా ఆదాయమా అవినీతి చేసి పెంచుకోవడానికి? ప్రభుత్వ వ్యతిరేకత పెరగాలంటే ప్రజాస్వామ్యం ఇది. పాలకులు సరిగ్గా చేయకపోతే వ్యతిరేకత ఆటోమేటిక్గా పెరిగింది. లేదు ఇలా జరగబోయే రేపు చేస్తాను అనేటువంటి పాదయాత్ర అదేం జరిగిద్దనే నమ్మకాలు లేవు. ఎందుకంటే వారంలో 2 రోజులు నేను జిల్లా కేంద్రంలోనే ఉంటాను, బుధ గురువారాలు. మొన్న ఏదైతే అనక 5 నియోజకవర్గాలు ఉన్నాయో, 6 నియోజకవర్గాలు ఉన్నాయో, ప్రతి కార్యకర్తని కలుస్తాను, ప్రతి మండల స్థాయి నాయకుడిని కలుస్తాను అని చెప్పి హామీ ఇచ్చేస్తున్నారు కదా. 2 రోజులు అక్కడే పనుకుంటాను నేను అంటున్నారు. మరి మిగతా 5 రోజులు ఏం చేస్తారు అంటారు? ఇదంతా బోగస్ బూటకం అండి. ఎందుకంటే అసలు వైఎస్ఆర్ పార్టీ అనేది చరిత్ర రికార్డు నుంచి తుడిచేయబడిపోతుంది అనేది టాక్ వస్తుంది. దాన్ని కాపాడుకోవడం కోసం ఏదైతే క్యాడర్ ఇవాళ ముఖ్య నాయకులు అందరూ వెళ్ళిపోతున్నారు, వరుస కట్టేసి మెల్లమెల్లగా ఒకళ్ళు ఇవాళ కాదు ఇంకో 4 రోజులకైనా సరే దాదాపుగా అందరూ వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఆ నాయకుల్ని కాపాడుకోవడం కోసం నేను వారంలో 2 రోజులు ప్రజల్లో ఉంటాను, కార్యకర్తలకు అందుబాటులో ఉంటాను, జిల్లా పర్యటనలు చేస్తాను, కార్యకర్తలు మమ్మేక అవుతాను, నాయకులతో కలుస్తానని చెప్పేసి చెప్తున్నారు. మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఆ రోజు ఒక ఎంపీకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కొంతమంది మంత్రుల్ని రానిలేదు, ఒక ఎమ్మెల్యేని రానిలేదు, పార్టీ ముఖ్య నాయకుల్ని కలవలేదు మీరు ఆ రోజు. మరి అప్పుడు ఎక్కడికి పోయింది ఈ బుద్ధి? ఆ రోజు ఎక్కడికి పోయింది? ఆ రోజు ముఖ్య నాయకుల్ని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలు ఎవరిని కూడా గేట్ దాకా రానిలేదు. అంటే పేదలకు మేలు చేసే క్రమంలో సమయం కుదరలేదు అనేది ఒక వాదన తీసుకొస్తారు. ఇంతకంటే హాస్యాస్పదమైంది ఇంకోటి లేదు. ఇంతకంటే హాస్యాస్పదమైంది ఇంకోటి లేదు. ఆ పేదలు కలవడానికి సమయం లేకపోబట్టే ఇవాళ మీరు జిల్లా యాత్రలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు ఏ యాత్రలు చేసినా, తల కిందలు తపస్సు చేసినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు మీకు నమ్మే పరిస్థితి లేదు. మీ పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రత్యామ్నాయం చూసుకుంటూ ఉన్న 4 పార్టీలో ఏదో ఒక పార్టీలోకి వెళ్ళిపోవాలి తప్ప ఇక్కడ అసలు ఉండకూడదు అనే భావన ఆ పార్టీలో ఉన్నట్టు ముఖ్య నాయకులు కానించి చిన్న పెద్ద ప్రతి ఒక్క నాయకుడు కూడా నేను ఈ పార్టీలో రాజకీయంగా పనిచేశానా అనే భావన కలుగుతుంది వాళ్ళకి. నేను ఫలానా వ్యక్తినని, నేను ఆ పార్టీలో పనిచేశానా, ఆ ప్రభుత్వంలో ఇలాంటి చర్యలకు నేను కూడా పాల్పడ్డానా అని వాళ్ళు బాధపడే పరిస్థితి వచ్చేసి ఏదేదైతే అధికార పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, వేరే పార్టీలకు వెళ్దామని చెప్పేసి ఒక ఆలోచనలు పూర్తి స్థాయిలో ఉండబట్టి ఆ యొక్క రిపోర్టు తెప్పించుకొని ఒక్క నాయకుడు కూడా మిగిలే పరిస్థితి లేదు. ఒక కమ్యూనిస్ట్ పార్టీ లాగా, ఒక సిపిఎం లాగా, సిపిఐ లాగా తయారైపోయే పరిస్థితి కనిపిస్తుందని చెప్పి భావించి నేను జిల్లా యాత్రలకు వస్తున్నాను. ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచండి. వారంలో 2 రోజులు కార్యకర్తలకి, నాయకుల అభిమానులకు అందుబాటులో ఉంటాను, వాళ్ళు నిద్రలు చేస్తానంటున్నారు. మీరు నిద్రలే కాదు, తల్ల కిందులుగా తపస్సు చేసినా కూడా మీ దగ్గర ఇంకెవరు నిలబడరు, మీ పార్టీ ఉండే పరిస్థితే లేదు. నా అతి మంచితనం, నా అతి నిజాయితీయే ఈ పతనానికి కారణం అంటూ పేరు నాని చెప్తున్నారు, కొడాలి నాని చెప్తున్నారు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు చెప్తున్నారు అంటూ ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి పదే ఇదే స్టేట్మెంట్ ఇస్తున్నారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి అతి మంచితనం, అతి నిజాయితీ, అతి మాట తప్పని తనమే జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితికి కారణం అనుకోవచ్చు అంటారా? ఏమండి, ఇక్కడ నిజం చెప్తున్నాను, అసలు ఇంతకంటే హాస్యాస్పదమైన వ్యాఖ్యం ఇంకోటి ఉందా ఈ రాష్ట్రంలో? ఇంతకంటే హాస్యాస్పదమైంది ఇంకేమైనా ఉందా? అసలు వాళ్ళు చెప్పటం, మీరు నమ్మటం ఏంటి జగన్ గారు? ఇది మీరు చేసినటువంటి పరిపాలనకి రాష్ట్ర ప్రజలు ఎంతమంది ఏ విధాలుగా ఏ రకంగా ఆత్మహత్యలు చేసుకొని బాధపడిపోయి చనిపోయి ఎన్ని రకాల ఇబ్బందులు పడిపోయి మిమ్మల్ని ఇవాళ ఈ పరిస్థితి తీసుకొస్తే ఎక్కడుంది మంచితనం? అసలు ఏ మూలను దాక్కుంది ఆ మంచితనం? అసలు ఆ మంచితనం ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది? ఎవరైనా ఒకళ్ళు మాట్లాడుతున్నారా మేము మంచి పరిపాలన చేసాం, మేము చేసింది మేలు చేసామని చెప్పేసి? ఎక్కడుంది అసలు? వాళ్ళు మళ్ళీ నిజంగా ఒక దొంగల ఆ ముఠా నాయకుడిని మళ్ళీ పోడుకున్నట్టుగా ఉంది తప్ప ఇది నిజంగా ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు మీరు ఇలాగా కొన్ని పథకాలు మనం అలా చేయాల్సింది, ఇలా చేయాల్సింది, లేకపోతే తప్పుడు కేసులు పెట్టకుండా ఉండాల్సింది, ప్రతిపక్షాలను వేధించకుండా ఉండాల్సింది, ప్రజల్ని వేధించకుండా ఉండాల్సింది సార్, అలా చేసి కూడా అది మాట్లాడుకోవాలి. ఆయనది అతి మంచిదనం, ఈయన అతి మంచిదనం ఏమిటిది? ఇంకా కూడా గుడి పుటాని భజనలు చేసుకుంటున్నారు. అసెంబ్లీలో కూడా అట్లాగే చేసుకున్నారు. ఒకడు
ఏది పద్యాలు రాసుకొచ్చి కావ్యాలు రాసుకొచ్చి జగనన్న గుండె దడ కాలు దడ మీడ దడ అని చెప్పేసి లాస్ట్ జగనన్నకి వాళ్ళంతా దడ వచ్చే పరిస్థితి కల్పించారు. ఇంకా ఇలాంటి అతి మంచితనం అసలు ఎక్కడైతే సూట్ అవని డైలాగ్ ఉందో వాళ్ళ నోట్లోంచి ఈ మాట వస్తే ఇంతకంటే హాస్యాస్పదం ఇంకోటి లేదు.